మీ రియాక్ట్ జర్నీలో డైరెక్ట్గా కోడ్ రాసేయకుండా అసలు ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి, తర్వాత ప్రాజెక్ట్ అసలు ఎలా క్రియేట్ చేస్తామని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటారా? డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైనా సరే కోడ్ చేసినప్పుడు, ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసినప్పుడు దాని ఎంట్రీ పాయింట్ ఏంటి, దాని కంట్రోలర్స్ ఎక్కడ ఉంటాయి, దాని కాంపోనెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఇలా అంతా కూడా స్ట్రక్చర్ మీకు తెలియాలి. సపోజ్ కన్సిడర్ ఇట్ లైక్ యు ఆర్ మూవింగ్ టు న్యూ సిటీ అనమాట. ఒక కొత్త సిటీకి మీరు వెళ్తే మీకు ఇమీడియట్గా రిక్వైర్మెంట్ లైక్ ఇమీడియట్గా నీకు గ్రాసరీస్ కావాలి, నీకు గ్రాసరీ షాప్ ఎక్కడ ఉందో తెలియాలి. లేదా నీకు ఏమైనా అయింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నావు, హాస్పిటల్ ఎక్కడ ఉందో నీకు తెలియాలి. తెలియకపోతే కన్ఫ్యూజన్లో ఎక్కువ తిరుగుతూ ఉంటావు, అటు ఇటు తిరుగుతావు, ఇంకా నీకు దొరకదు. సపోజ్ నీకు ఏదైనా పోలీస్ హెల్ప్ కావాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నావు, పోలీస్ స్టేషన్ ఏరియా కూడా నీకు తెలియకపోతే, అంటే ఒక న్యూ సిటీకి మూవ్ అయిన తర్వాత ఆ ప్లేసెస్ అనేవి నీకు తెలియదు అనమాట. తెలియకపోతే ఏముంటుంది, నువ్వు ఎక్సైట్మెంట్తో మూవ్ అయిపోయావు, కానీ తర్వాత నువ్వు ఫేస్ చేస్తావు కొన్ని ఇష్యూస్. అదే ముందుగానే మీరు మ్యాప్ అంతా చదువుకుంటే, ఒక బేసిక్ అవుట్లెట్ మ్యాప్ అనమాట, పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, గ్రాసరీస్ ఎక్కడ ఉన్నాయి, నేను ఉంటున్న దగ్గరలో గ్రాసరీ షాప్, సూపర్ మార్కెట్స్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుంటే ఒకసారి నువ్వు మూవ్ అయిన తర్వాత ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అలానే మీరు డైరెక్ట్గా జంప్ చేసేకుండా కోడ్లోకి ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది, ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ బెటర్. ఆ తర్వాత మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అంటే అసలు రియాక్ట్ అన్న ఎవ్రీథింగ్ ఈజ్ జావాస్క్రిప్ట్ ఫైల్ కదా, సో అలాంటప్పుడు ఒక సపరేట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం ఎందుకు, నార్మల్గా ప్రతిదీ జేఎస్ ఫైల్ పెట్టేస్తే డెవలప్ చేస్తే అయిపోద్ది కదా. అంటే ఏ ఫోల్డర్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ ఏ బ్లూ ప్రింట్ టు ద ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ని నువ్వనే కాదు వేరే డెవలపర్స్ కూడా చేయాలి. సో ఒక డెఫినెట్ స్ట్రక్చర్లో ఉంటే నీ నెక్స్ట్ డెవలపర్కి అది ఈజీగా ఉంటుంది, లేదా నీ తోటి డెవలపర్స్కి ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్లీ బ్లూ ప్రింట్ షుడ్ బి మెయింటైన్డ్, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ షుడ్ బి మెయింటైన్డ్, అండ్ దట్ ఈస్ వై యూ షుడ్ నో ఇట్ ఫస్ట్ బిఫోర్ డెవలపింగ్ ఎనీథింగ్ ఇన్ రియాక్ట్ అనమాట. So let's start the React journey. వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నెంబర్ 2 ఆఫ్ రియాక్ట్ జేఎస్ సిరీస్ ఇన్ తెలుగు. సో ఈ ఎపిసోడ్లో ఏంటంటే మనం క్రియేటింగ్ ఏ న్యూ రియాక్ట్ ప్రాజెక్ట్ యూజింగ్ వైట్ అనమాట. అసలు వైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫ్రంట్ అండ్ బిల్డ్ టూల్ అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ బండ్లర్. అంటే మనం స్టార్టింగ్ ఏంటంటే ముందు ఎపిసోడ్స్లో చూసుకున్నాం కదా, అసలు బండ్లింగ్ అంటే ఏంటి, అంటే ట్రీ షేకింగ్, మినిఫికేషన్ లాంటి కాన్సెప్ట్స్ చూసినప్పుడు మనకి బండ్లింగ్ అనేది కావాలని చూసుకున్నాం కదా. సో రియాక్ట్ ఏమో ఆఫర్ చేస్తుంది అని చెప్పాము ఇవన్నీ కూడా. సో రియాక్ట్ సింగిల్గా అవి ఆఫర్ చేయదు, రియాక్ట్తో పాటు కంబైన్లీ ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఇట్ కెన్ బి వీట్, వెబ్ ప్యాక్ ఆర్ పార్సెల్. సో మనం ఇప్పుడు ఏంటంటే వీటితో యూజ్ చేస్తాం, వీటితో చేసి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో దిస్ విల్ బి ద డాక్యుమెంటేషన్ ఐ విల్ బి ఫాలోయింగ్. ఈ బ్లాగ్ నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో కింద లింక్ షేర్ చేస్తాను, సో యూ కెన్ రిఫర్ టు దిస్. సో ఈరోజు ఎజెండా ఏంటో చూద్దాం. ఫస్ట్ యాక్చువల్గా ఎజెండా చూస్తే ఏంటంటే ఫస్ట్ థింగ్ క్రియేటింగ్ న్యూ రియాక్ట్ ప్రాజెక్ట్. అంటే అసలు రియాక్ట్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం, అంటే ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ సైజ్ కంపారిజన్ లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ npm ఇన్స్టాల్. ఇక్కడ npm ఇన్స్టాల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కమాండ్. ఈ కమాండ్ మనకి ఇప్పుడు ఫర్దర్గా తెలుసుకుంటాం. సో ఈ కమాండ్ రన్ చేసే ముందు ఫోల్డర్ సైజ్ ఎంత ఉంది, రన్ చేసిన తర్వాత ఫోల్డర్ సైజ్ ఎంత ఉంది, ఇది మనం కంపేర్ చేస్తాం. తర్వాత వచ్చేసరికల్లా ఎంట్రీ పాయింట్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఎంట్రీ పాయింట్ అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది, రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎంట్రీ పాయింట్ అంటే ఏంటంటే అసలు ఫస్ట్ ఏ ఫైల్ రన్ అవుతుంది, ఏ ఫైల్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అది ఎంట్రీ పాయింట్ అనమాట. ఆ తర్వాత ఫోల్డర్ స్ట్రక్చర్. ఫోల్డర్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే అసలు కోడ్ అంతా ఎక్కడ రాస్తాము, నెక్స్ట్ యాప్ యొక్క డీటెయిల్స్ ఏ పేజ్లో ఉంటాయి, ఇలా డిఫరెంట్ ఫైల్స్లో స్టోర్ చేస్తాం కదా. ఆ ఫైల్స్ అన్ని 1 by 1 మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత ఇంపార్టెంట్ 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్, హెచ్ఎంఆర్ అంటాం అనమాట. హెచ్ఎంఆర్ అంటే ఏంటో చూస్తాం. తర్వాత రీకన్సిలేషన్. రీకన్సిలేషన్ అనేది లైక్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ రియాక్ట్ అనమాట. అసలు రీకన్సిలేషన్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత డిఫింగ్ అల్గరిథం. ఇది ఈరోజు ఎజెండా. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే డాక్యుమెంటేషన్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూసుకుందాం లైక్ అసలు రియాక్ట్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేసి. సో అబ్జర్వ్ చేస్తే దిస్ విల్ బి ద హెడింగ్ రియాక్ట్ జేఎస్ క్రియేటింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్ యూజ్ విత్ వైట్ అనే కాదు, వెబ్ ప్యాక్తో చేయొచ్చు, పార్సెల్తో చేయొచ్చు, బట్ విల్ బి ఫాలోయింగ్ విత్ వైట్ అనమాట. ఎందుకంటే ఎక్కువ వైట్తో చేస్తారు బయట ఇండస్ట్రీలో. సో మనం కూడా సేమ్ అదే చేద్దాం. ఇప్పుడు ఏంటంటే అసలు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే యూజింగ్ కమాండ్స్తోనే మనం ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ నేను ఏం చేశానంటే ఆల్రెడీ కమాండ్స్ని మీకు ఇక్కడ రాసిస్తాను. సో ఇవే కమాండ్స్ని మీరు తీసుకెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేస్తే ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 4 కమాండ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసరికల్లా npm create, weed@latest,
ఇది యాప్ నేమ్ అనమాట. మై రియాక్ట్ యాప్ అని చూసారు కదా, ఇది యాప్ నేమ్. లైక్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, అంటే మై డెమో యాప్ అని పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ అనమాట. తర్వాత ఇది ఇంపార్టెంట్, టెంప్లేట్ రియాక్ట్. అంటే మీరు చెప్పాలి ఈ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్, రియాక్ట్ అనమాట. ఎందుకంటే వీట్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఫ్రంట్ అండ్ బిల్డ్ టూల్ కాబట్టి చాలా ఉంటాయి. అంటే రియాక్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ జేఎస్, ఇలా చాలా ఉంటాయి. అందుకు మనం టెంప్లెట్ ఏంటో చెప్పాలన్నమాట. సో రియాక్ట్ అని చెప్తే అప్పుడు ఓకే, రియాక్ట్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తుంది. తర్వాత సెకండ్ కమాండ్ వచ్చేసరికి సిడి మై రియాక్ట్ యాప్. అంటే ఏంటంటే ఏదైతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, ఆ ఫోల్డర్లోకి వెళ్ళమని చెప్తున్నావు. సిడి అంటే అది చాలా సింపుల్గా ఆ ఫోల్డర్లోకి వెళ్తావు, ఫోల్డర్ పాత్రలోకి వెళ్తావు, అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. తర్వాత npm ఇన్స్టాల్, ఆ తర్వాత npm రన్ డెవ్. npm ఇన్స్టాల్ అంటే డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేస్తుంది, npm రన్ డెవ్ అంటే డెవలప్మెంట్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఫ్లో ఫాలో అయిపోదాం, తర్వాత మళ్ళీ ఇంకొకసారి విఎస్ కోడ్ ఓపెన్ చేసి క్లియర్గా ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇది కదా రన్ చేయమన్నాను, npm క్రియేట్ వీట్ @latest మన యాప్ నేమ్ అండ్ దెన్ టెంప్లెట్ ఈజ్ రియాక్ట్. సో ఈ కమాండ్ నేను కాపీ చేస్తా, కాపీ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, cmd. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీ మీకు నచ్చిన పాత్ ఉంటుంది, ఇది నా పాత్ అనమాట. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా, పేస్ట్ చేసి ఇక్కడ యాప్ నేమ్ చేంజ్ చేస్తున్నా. యాప్ నేమ్ వచ్చేసరికి మై టెస్ట్ యాప్ అని పెడతాను నేను, ఇట్ కెన్ బి ఎనీథింగ్ కదా, మై టెస్ట్ యాప్. ఓకే, ఇది నేను ఇచ్చుకున్న నేమ్, ఎంటర్. ఇప్పుడు ఏమవుద్దంటే సింపుల్గా ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది, సింగిల్ కమాండ్. npm క్రియేట్ వీట్ @latest యాప్ నేమ్ టెంప్లెట్ రియాక్ట్ అంటే నీకు ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, npx ఇక్కడ కమాండ్స్ ఇచ్చిన తర్వాత స్కెఫోల్డింగ్ అని ఉంటుంది. స్కెఫోల్డింగ్ అంటే ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే డన్ అనమాట, ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఏవైతే డాక్యుమెంటేషన్లో రాసామో అవే ఇక్కడ కూడా ఇచ్చింది చూడండి, cd మై టెస్ట్ యాప్, npm ఇన్స్టాల్, npm రన్ డెవ్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ మూడింటిని 1 by 1 రన్ చేయమని మనకు చెప్తుంది అనమాట. సో అదే చేద్దాం. ఫస్ట్ cd మై టెస్ట్ యాప్. cd మై టెస్ట్ యాప్ అంటే నా టెస్టింగ్ యాప్. లైక్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కదా, ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాను అనమాట, అది మై టెస్ట్ యాప్ అంటే. ఇప్పుడు npm ఇన్స్టాల్ ఏమవుతుందో చూద్దాం. npm ఇన్స్టాల్ అని కొడితే ఏంటంటే కొన్ని డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అవుతాయి అని చెప్పాం డాక్యుమెంటేషన్లో. ఇక్కడ ఇన్స్టాల్ అనేది చూపిస్తాయి అనమాట. ఇట్ విల్ టేక్ లెస్ దాన్ మినిట్ అనమాట, ఎక్కువసేపు ఏం పట్టదు. సో npm ఇన్స్టాల్ అంటే ఏంటంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్కి కొన్ని డిపెండెన్సీస్ కావాలి, ఆ ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే. ఆ డిపెండెన్సీస్ అన్ని నువ్వు డౌన్లోడ్ చేయడం కోసం npm ఇన్స్టాల్ అనే కమాండ్ని రన్ చేయాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, యాడెడ్ 152 ప్యాకేజెస్ అండ్ ఆడిటెడ్ 153 ప్యాకేజెస్ ఇన్ 13 seconds తీసుకుంది. 152 ప్యాకేజెస్ యాడ్ అయ్యాయి అనమాట. ఓకే, ఇది npm ఇన్స్టాల్ చేసింది. అండ్ ద లాస్ట్ కమాండ్ npm రన్ డెవ్. npm రన్ డెవ్, ఎంటర్ చేస్తే యాప్ ఈజ్ నౌ రన్నింగ్ ఆన్ లోకల్ హోస్ట్ 5173. ఈ పోర్ట్ అనేది 5173 అనమాట. మనం ఈ పోర్ట్ని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు, బట్ డిఫాల్ట్గా 5173 అనే పోర్ట్లో ఇస్తుంది. ఎలా ఓపెన్ చేస్తావు, జస్ట్ క్లిక్ ఆన్ కంట్రోల్ అండ్ క్లిక్ ఆన్ ద లింక్. ఇది తీసుకెళ్ళి బ్రౌజర్లో ఓపెన్ చేస్తుంది. ఇది హోమ్ పేజ్లో చూస్తే వీట్ ప్లస్ రియాక్ట్ హోమ్ పేజ్ ఆల్రెడీ డిజైన్ చేసేసాడు అనమాట. అంటే మన ప్రాజెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ పోర్ట్ నెంబర్ 5173లో రన్ అవుతుంది. వాడేం డిజైన్ చేశాడు, వీట్ ప్లస్ రియాక్ట్ అన్నాడు. ఇదేమో వచ్చేసి వీట్ యొక్క లోగో అండ్ ఇది వచ్చేసేమో రియాక్ట్ యొక్క లోగో. ఆ తర్వాత మనం కొంచెం కింద చూస్తే ఏదో కౌంట్ ఈజ్ 0 అని ఉంది, బట్ ఇట్ ఈస్ ఎ బటన్. చూడండి దీని మీద చూస్తే ఇట్ ఈస్ ఎ బటన్. వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్ ఇంక్రిమెంట్ అవుతుంది. 6 కాస్త 7 అయింది, 8, 9, 10. సో బటన్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకేదో అన్నాడు, ఎడిట్ src/app.jsx అండ్ సేవ్ దెమ్ టు టెస్ట్ హెచ్ఎంఆర్ అన్నాడు. హెచ్ఎంఆర్ అంటే హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్. మనం చూసాం కదా అజెండాలో, ఇక్కడ చూస్తే హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ అన్నాం కదా, అదనమాట హెచ్ఎంఆర్ అంటే. లైన్ చూద్దాం ఇంకా. తర్వాత క్లిక్ ఆన్ ద వీట్ అండ్ రియాక్ట్ లోగోస్ టు లెర్న్ మోర్. అంటే దీని మీద క్లిక్ చేస్తే వీట్ యొక్క డాక్యుమెంటేషన్ వస్తుంది, ఈ రియాక్ట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే రియాక్ట్ డాక్యుమెంటేషన్ వస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ సర్వ్ అయిపోయింది, అంటే ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నువ్వు ఏంటంటే మళ్ళీ నార్మల్ అనమాట, ఏమైనా కొత్త లింక్స్ రాసుకోవచ్చు, కొత్త స్క్రీన్స్ పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో సింపుల్గా రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇంతే. ఇప్పుడు ఏం చేద్దామంటే బిహైండ్ ద సీన్స్ అసలు ఏమవుతుంది,
4 కమాండ్స్ రన్ చేస్తే అయిపోయింది, బాగానే ఉంది. కానీ అసలు 4 కమాండ్స్ రన్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఏం చేద్దామంటే ఇప్పుడు సేమ్ డాక్యుమెంటేషన్కి వెళ్తున్నా, వెళ్ళి ఇది కదా రెస్పాన్సిబుల్. సో ఐ విల్ బి క్రియేటింగ్ ఏ న్యూ యాప్. ఇదేదైతే టెర్మినల్ ఉందో ఎండ్ చేస్తా, టెర్మినేట్ చేసి ఇప్పుడు నేను మై టెస్ట్ యాప్లో ఉన్నా, బయటికి రావాలి. cd ... అంటే ఆ టెస్ట్ యాప్ నుంచి నేను బయటకు వచ్చేసా. ఇప్పుడు ఏంటంటే ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను నేను, న్యూ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏం చేస్తానంటే మై ఫస్ట్ రియాక్ట్ ప్రాజెక్ట్ అని ఒక నేమ్ చేసుకుంటా. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా, ఏమవుద్ది, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్. ఎక్కడ క్రియేట్ అవుద్ది, ఈ పాత్లో క్రియేట్ అవుద్ది. ఎక్కడైతే మీ ల్యాప్టాప్లో మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినప్పుడు మీకే పాత వస్తుందో ఆ పాత లోపల క్రియేట్ అవుతుంది అనమాట ప్రాజెక్ట్ నేమ్ ఏమో ఇక్కడ మీరు ఏమిస్తే అదనమాట. ఓకేనా, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, నేను మినిమైజ్ చేసి నా ఫోల్డర్ స్ట్రక్చర్లోకి వెళ్తా. ఆ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ నాది ఇక్కడ సి డ్రైవ్ లోపల ఉంది, యూజర్స్ అండ్ డెవిక్, అండ్ దెన్ ఇక్కడ ఉంటుంది చెక్ చేసుకుంటే మై ఫస్ట్ రియాక్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఇదన్నమాట. సో స్క్రీన్ కొంచెం పెద్ద చేస్తాం, అవ్వట్లేదు. ఓకే, మై ఫస్ట్ రియాక్ట్ ప్రాజెక్ట్ అని ఉంది చూసారా, ఇది ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ప్రాజెక్ట్ క్రియేషన్ అంటే ఏంటి లేదు, ప్రాజెక్ట్ అంటే ఒక ఫోల్డర్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ చూద్దాం ఏమవుతుందా అన్నది. నువ్వు ఫస్ట్ టెర్మినల్ అంటే ఫస్ట్ కమాండ్ రన్ చేసిన తర్వాత ఏమైంది, ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క సైజ్ ఎంత ఉందో చూద్దాం. సైజ్ ఎలా చూస్తావు, రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ గో ఫర్ ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ చూడు, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ లైక్ ఇట్ ఈస్ షోయింగ్ సి యూజర్స్. ఐ డోంట్ థింక్ సో, ఇది కాదు, వెయిట్, క్లిక్ ఆన్ దిస్ అగైన్, క్లిక్ ఆన్ దిస్ మై రియాక్ట్ ప్రాజెక్ట్ అండ్ దెన్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడు సైజ్ ఎంత చూపిస్తుంది, 11.2 KB చూపిస్తుంది. సైజ్ ఆన్ డిస్క్ వచ్చేసరికి 32 KB. ఏదైనా సరే ఇట్ ఈస్ ఇన్ కేబీస్ అనమాట. ఓకే, ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ KB. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని నేను VS కోడ్లో ఓపెన్ చేస్తా. VS కోడ్లో ఇప్పుడు ఫస్ట్ కమాండ్ రన్ చేసిన తర్వాత VS కోడ్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఏం చేస్తానంటే నేను దీన్ని ఇక్కడికి వెళ్ళి కోడ్ డాట్ అంటే VS కోడ్లో ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇలా జస్ట్ వన్స్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, VS కోడ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఫోల్డర్ ఇంకా ఓపెన్ కాలేదు. ఫోల్డర్ సెలెక్ట్ అవ్వకపోతే సింపుల్, ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది కదా, ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేసుకొని మీకు పాత ఐడియా ఉంటుంది కాబట్టి ఆ పాతలోకి వెళ్ళి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ని. నా ప్రాజెక్ట్ వచ్చేసరికి లొకేషన్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి మై రియాక్ట్ ప్రాజెక్ట్ ఇదన్నమాట, సెలెక్ట్ ఫోల్డర్. ఇప్పుడు చూడండి మై ఫస్ట్ రియాక్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫోల్డర్లో నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫోల్డర్ వచ్చేసరికి పబ్లిక్ ఫోల్డర్, ఆ తర్వాత SRC అని ఒక ఫోల్డర్ ఉంది, ఆ తర్వాత గిట్ ఇగ్నోర్, తర్వాత ESLint అని ఒకటి ఉంది కాన్ఫిగ్ ఫైల్, ఇది index.html, package.json ఒకటి, readme.md ఒకటి, వీటి యొక్క కన్ఫిగరేషన్ ఒకటి, ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ నుంచి చూస్తే ఏంటంటే ఈ పబ్లిక్ అనేది ఏంటంటే మీరు ఏమైనా సరే అసెట్స్ ఉంటాయి కదా, ఇమేజెస్ కానీ CSS ఫైల్స్ కానీ ఏవైనా సరే ఈ పబ్లిక్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇమేజెస్, వీడియోస్, ఎనీథింగ్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పబ్లిక్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట యాప్ నుంచి. తర్వాత ఈ SRC ఉంది చూసారా, ఈ సోర్స్ లోపలే మనం కోడ్ అంతా కూడా రాస్తాం ఈ SRCలోనే. మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ ఏంటంటే చూడండి కొన్ని CSS ఫైల్స్ ఉన్నాయి, కొన్ని JSX ఉన్నాయి. JSX ఫైల్ అంటే ఏంటంటే అదొక రియాక్ట్ ఫైల్ అనమాట. రియాక్ట్ ఫైల్ అనేది ఓన్లీ JS ఎక్స్టెన్షన్ ఉన్నా పర్వాలేదు. మోస్ట్ ఎక్కువ కామన్లీ ఏంటంటే రియాక్ట్ ఫైల్స్ అన్నీ కూడా JSX అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత index.css ఇది ఒక CSS ఫైల్, ఇంకొక JSX ఫైల్. ఇలా ఏంటంటే మనం HTML కానీ CSS కానీ రియాక్ట్ ఇవన్నీ కూడా మనం సోర్స్లో రాసుకుంటాం. సో మనం ఎప్పుడైనా సరే కోడింగ్ పార్ట్ అంతా కూడా ఈ సోర్స్ ఫోల్డర్లోనే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత గిట్ ఇగ్నోర్ అంటే ఏంటంటే గిట్ గురించి మీకు ఐడియా ఉంటే మనం ఏదైతే లైక్ గిట్ హబ్కి పుష్ చేయకుండా ఉండాలనుకుంటామో అవన్నింటిలో కూడా ఇందులో పెట్టుకుంటాం. గిట్ ఇగ్నోర్లో ఇగ్నోర్ చేస్తుంది అనమాట.
తెలియకపోయినా ప్రాబ్లం లేదు. దీనికోసం ESLint కోసం కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. index.html ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్. index.html ఎంట్రీ పాయింట్. ఏదైనా సరే HTML లేకుండా CSS రాదు, CSS రాకుండా జావాస్క్రిప్ట్. అంటే ఇండెక్స్ ఏదైతే మనకు ఉంటుందో HTML ఫైల్ ఉంటుందో అంటే అది ఇండెక్స్ అనే కాదు, ఏదైనా సరే HTML ఫైల్ ఉంటే HTML ఫైల్ లోపల మనం లింక్స్ కానీ సోర్స్ స్క్రిప్ట్స్ ఇవన్నీ పెడతాం అనమాట. అప్పుడే ఆ HTML నుంచే నువ్వు CSS తీసుకురావడమో లేకపోతే ఆ HTML నుంచే నువ్వు జావాస్క్రిప్ట్ని తీసుకురావడమో జరుగుతుంది. సో HTML లేకుండా నువ్వేం చేయలేవు. సో ఎనీథింగ్ లైక్ ఎంట్రీ పాయింట్ అంటే index.html, దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. తర్వాత package.json, ఇది ఇంపార్టెంట్ ఫైల్ ఇక్కడ. వాట్ ఈస్ package.json? ఈ package.json ఏంటంటే నీ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ యొక్క నేమ్ మై ఫస్ట్ రియాక్ట్ ప్రాజెక్ట్, ఇది ప్రైవేట్, నీ ప్రైవేట్ది. తర్వాత నీ వెర్షన్ అనేది 0.0.0 అంటే ఏంటంటే ఇది నీ ఇంకా 0th వెర్షన్. అంటే వెర్షన్స్ తర్వాత నువ్వు అప్డేట్ చేస్తుంటావు. సపోజ్ నీది ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకో, ఈ రోజు చేసిందేమో 0.0.0, రేపు ఒక 1 month తర్వాత నువ్వు ఏదైనా అప్డేట్స్ ఇచ్చావనుకో అది 0.0.1 అవుతుంది. అలా ఇయర్స్ పాస్ అవుతున్న కొద్ది ఇది ఎలా అంటే 5.3.2 అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అది వెర్షన్ అనమాట. నెక్స్ట్ టైప్ అంటే ఇక్కడ ఇది మాడ్యూల్ అనమాట. ఇక్కడ కామన్ JS, మాడ్యూల్ JS అని ఉంటాయి. మనం ఫర్దర్గా వెళ్తాం. సో సింపుల్గా package.json ఏం చేస్తుందంటే నీ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనమాట, నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా స్టోర్ చేస్తుంది. అంతేకాకుండా నీ ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే డిపెండెన్సీస్ ఏంటి, అసలు ఫస్ట్ డిపెండెన్సీ అంటే ఏంటి? డిపెండెన్సీ అంటే ఏంటంటే నీ ప్రాజెక్ట్ రన్ అవ్వాలి అంటే నీ ప్రాజెక్ట్లో కొన్ని డౌన్లోడ్ అవ్వాలి. వాటిని డిపెండెన్సీస్ అంటాం. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిపెండెన్సీస్ చూడండి, లైన్ నెంబర్ 12లో డిపెండెన్సీస్ అని ఉంది. అంటే నీ ప్రాజెక్ట్ రన్ అవ్వాలి అంటే నీకు రియాక్ట్ కావాలి, రియాక్ట్ DOM కావాలి. అంటే రియాక్ట్ అనేది ఒక డిపెండెన్సీ అనమాట. రియాక్ట్ లేకుండా నీ ప్రాజెక్ట్ రన్ అవ్వదు. అలానే రియాక్ట్ DOM అనేది ఒక డిపెండెన్సీ, ఇది లేకుండా కూడా నీ ప్రాజెక్ట్ రన్ అవ్వదు. సో ఇవి డిపెండెన్సీస్. ఆ తర్వాత డెవ్ డిపెండెన్సీస్ ఉంటాయి, అంటే డెవలపర్ డిపెండెన్సీస్ అనమాట. ఇవన్నీ ఈ డిపెండెన్సీస్ కూడా నీకు అన్నీ ఉండాలి. ESLint ఇవన్నీ కూడా, ఈ VT ఇవన్నీ. సో డిపెండెన్సీస్ ఉంటేనే నీ ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ప్రజెంట్ ఏంటి, ఒక సింగిల్ కమాండ్ మాత్రం రన్ చేసాం, మనకి package.json క్రియేట్ అయింది, కొన్ని సోర్స్ ఫోల్డర్స్ ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. మనకి మెయిన్ ఫోల్డర్ ఇప్పుడు మెయిన్ ఫైల్ ఏంటంటే package.json, ఎందుకంటే నీ యాప్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఓకేనా, ఇది. సో డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏం చేస్తానంటే టెర్మినల్ ఓపెన్ చేస్తా. టెర్మినల్ ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మై ఫస్ట్ రియాక్ట్ ప్రో. మనం చేస్తాం కదా CD మై రియాక్ట్ ప్రాజెక్ట్లోకి, ఆల్రెడీ టెర్మినల్ అక్కడి నుంచే ఓపెన్ అయింది. సో సెకండ్ కమాండ్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే నా ప్రాజెక్ట్ ఇంకా రన్ అవ్వలేదు, ప్రాజెక్ట్ క్రియేట్ అయింది ఇంకా రన్ అవ్వలేదు. ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే ఏం కావాలి, డిపెండెన్సీస్ కావాలి. సో డిపెండెన్సీస్ని డౌన్లోడ్ చేయాలి అంటే ఏంటంటే npm install. ఎప్పుడైతే నువ్వు npm install అనే కమాండ్ని రన్ చేస్తావో అప్పుడే ఈ డిపెండెన్సీస్ అన్నీ కూడా నీ ప్రాజెక్ట్లోకి డౌన్లోడ్ అవుతాయి. ముందేమో కేబీస్లో ఉంది, ఎంత ఒక 38 KB ఎంత చూసాం కదా KB. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద సైజ్, ఇక్కడ ఇంకోసారి చెక్ చేద్దాం. మై రియాక్ట్ ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ చూస్తేనేమో 32 KB ఉందన్నమాట, డిస్క్ మీద 32 KB. ఇప్పుడు ఇది 32 KB జస్ట్ డిపెండెన్సీస్ డౌన్లోడ్ అవ్వక ముందు. కానీ నీకు డిపెండెన్సీస్ కావాలి కదా నీకు రియాక్ట్ ప్రాజెక్ట్, నీ ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే. దానికి కమాండ్ ఏంటంటే npm install. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు ఈ కమాండ్ రన్ చేస్తావో ఈ డిపెండెన్సీస్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి నీ ప్రాజెక్ట్లోకి, అంటే ఈ మై ఫస్ట్ రియాక్ట్ ప్రో అనే దాంట్లోకి. సో వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్, డౌన్లోడ్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎక్కడ డౌన్లోడ్ అవుతాయి అంటే ఇవన్నీ ఒక కామన్ ఫోల్డర్లో డౌన్లోడ్ అవుతాయి. ఆ ఫోల్డర్నే నోడ్ మాడ్యూల్స్ అంటాం అనమాట. సో వెయిట్ చేస్తే క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి క్రియేట్ అయింది నోడ్ మాడ్యూల్స్. వెయిట్ చేద్దాం, మొత్తం కంప్లీట్ అయినంతవరకు వెయిట్ చేద్దాం. చూస్తేనేమో npm install రన్ చేసిన తర్వాత 2 జరిగాయి ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, నోడ్ మాడ్యూల్స్. ఈ నోడ్ మాడ్యూల్స్ లోపలే డిపెండెన్సీస్ అన్నీ డౌన్లోడ్ అయి ఉంటాయి. ఇవన్నీ డిపెండెన్సీస్ అనమాట, అర్థమైందా, నోడ్ మాడ్యూల్స్. ఆ తర్వాత నోడ్ మాడ్యూల్స్తో పాటు package.json సెకండ్ థింగ్ ఇదనమాట. package.json క్రియేట్ అయింది. package.json ఏంటి అంటే, ఇది కొంచెం మినిమైజ్ చేద్దాం. package.json అంటే ఏంటంటే ఇక్కడ నోడ్ మాడ్యూల్స్లో చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డిపెండెన్సీకి
వెర్షన్ అనమాట, వెర్షన్ని లాక్ చేస్తుంది. లాక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నువ్వు ఈరోజు క్రియేట్ చేసావు ప్రాజెక్ట్, ఈ రోజుకి అవన్నీ ఒక వెర్షన్లో ఉన్నాయి, రేపు పొద్దున్న వెర్షన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. బట్ ఏంటి, నీ ప్రాజెక్ట్ మాత్రం ఈ వెర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ వీట్ చూడండి, నువ్వు క్రియేట్ చేసినప్పుడు ఈ వీట్ ఏమో 7.1.2, రేపు పొద్దున్న వీట్ అప్గ్రేడ్ అయినా సరే నీ ప్రాజెక్ట్ మాత్రం దీని మీద ఈ వెర్షన్ మీద రన్ అవుతుంది. సో ఫర్దర్గా వచ్చే వెర్షన్ మీద డిపెండ్ అవ్వచ్చు, సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే మీ డెవలపర్స్ అందరూ కూడా ఇదే వెర్షన్ డౌన్లోడ్ చేసుకొని చేయాలి. అలాగా వెర్షన్స్ని లాక్ చేస్తుంది అనమాట, అది ప్యాకేజ్ లాక్ చేస్తుంది. సో npm ఇన్స్టాల్ రన్ చేసిన తర్వాత 2 జరిగాయి, ఒకటి నోడ్ మాడ్యూల్స్, ఇంకోటి ప్యాకేజ్ లాక్ చేసాను. నోడ్ మాడ్యూల్స్ అంటే డిపెండెన్సీస్ అన్నీ డౌన్లోడ్ అయ్యాయి, ప్యాకేజ్ లాక్ చేశానంటే ఆ డిపెండెన్సీస్ యొక్క వెర్షన్స్ అన్నిటిని లాక్ చేసాం అంతే. ఈ 2 యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే డిపెండెన్సీస్ డౌన్లోడ్ అయిన తర్వాత సైజ్ ఎంత అయింది చెక్ చేద్దాం. మన ప్రాజెక్ట్ సైజ్ ముందు ఎంత ఉంది, ముందేమో కేబీస్లో ఉంది. ఇప్పుడు నేను రీలోడ్ చేస్తా, రీలోడ్ చేసి మళ్ళీ ఏం చేస్తానంటే ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తా. ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇంకా రీలోడ్ అవ్వలేదు, వెయిట్ చేయి, రీలోడ్ చేద్దాం. అండ్ దెన్ క్లిక్ ఆన్ దిస్ ప్రాపర్టీస్. చూడు సైజ్ ఆన్ డిస్క్, ముందేమో 32 KB ఎంత ఉంది, ఇప్పుడు 55 MB. KB అంటే చాలా తక్కువ, ఇప్పుడు MBస్లో ఉంది, ఇది మెగాబైట్స్. అంటే దీని మీనింగ్ ఏంటి, నోడ్ మాడ్యూల్సే చాలా స్పేస్ తీసుకుంది ఇక్కడ. ప్రాజెక్ట్ ఏమో కేబీస్లో ఉంది, బట్ డిపెండెన్సీస్ మాత్రం MBస్లో ఉంది. అంటే ఏంటంటే npm ఇన్స్టాల్ ఏం చేస్తుంది, నీ ప్యాకేజ్ చేసాను ఏదైతే ఉందో, నీ ప్యాకేజ్ చేసాను, నీ మెయిన్ ఫోల్డర్, నీ మెయిన్ ఫైల్ అనమాట ప్యాకేజ్ చేసాను అనేది, నీ యాప్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, నీకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నింటినీ కూడా npm ఇన్స్టాల్ డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడ్ చేసింది అందులో ఉంచుద్ది, నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్లో ఉంచుద్ది. సో నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్లో ఉంచిన తర్వాత అవన్నిటికి ప్రతిదానికి వెర్షన్ ఉంటుంది, ప్రజెంట్ వెర్షన్. ఆ ప్రజెంట్ వెర్షన్స్ అన్నింటినీ కలిసి లాక్ చేస్తుంది అనమాట, అంటే వెర్షన్స్ అన్నింటినీ ఇక్కడ నోట్ చేస్తుంది ఇక్కడ అంతే. ఇప్పుడు ఏంటంటే ఎందుకు అసలు ఈ వెర్షన్స్ లాక్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఈ నోడ్ మాడ్యూల్స్ని డిలీట్ చేసేసినా సరే మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకురావచ్చు ఇదే వెర్షన్స్తో. అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు ప్యాకేజ్ లాక్ చేసాన్ని నోడ్ మాడ్యూల్స్ని ఒకేసారి డిలీట్ చేసావు అనుకో, నువ్వు మళ్ళీ npm ఇన్స్టాల్ కొడితే మళ్ళీ నోడ్ మాడ్యూల్స్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ ప్యాకేజ్ లాక్ చేసిన కూడా క్రియేట్ అవుద్ది. అలా కాకుండా ఓన్లీ నోడ్ మాడ్యూల్స్ని నేను డిలీట్ చేసి npm ఇన్స్టాల్ కొట్టా అనుకో, ఈ ప్యాకేజ్ లాక్ చేసాలో డిపెండెన్సీస్ అన్నీ చూసి వెర్షన్ ఆ వెర్షన్ మాత్రమే నోడ్ మాడ్యూల్స్లో డౌన్లోడ్ చేస్తుంది. సో ఇది ఇక్కడ జరుగుద్ది అనమాట. ఏం చేస్తానంటే సింపుల్గా నేను ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ ఉంది కదా, నోడ్ మాడ్యూల్స్ని డిలీట్ చేస్తా. డిలీట్ 3 రీసైకిల్ బిన్ డిలీట్ చేసేసా. చేసిన తర్వాత మళ్ళీ npm ఇన్స్టాల్ మళ్ళీ రన్ చేస్తా. npm ఇన్స్టాల్ ఏమవుద్ది, npm ఇన్స్టాల్ ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తుంది అనమాట. మళ్ళీ నీ దగ్గర ప్యాకేజ్ చేసిన ఉంది, నీకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ నీకు తెలుసు, దానికి నోడ్ మాడ్యూల్స్ మళ్ళీ క్రియేట్ అయిపోయింది. ఇలా అనమాట నోడ్ మాడ్యూల్స్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. నీ దగ్గర మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్యాకేజ్ చేసాను, నీ ప్యాకేజ్ చేసాను నీకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ కూడా నువ్వు నోట్ చేసుకుంటావు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకో డౌట్ రావచ్చు, అంటే నీకు కావాల్సిన డిపెండెన్సీస్ ఏమో 2, ఒకటి రియాక్ట్, ఇంకొకటి రియాక్ట్ డాము. కానీ నువ్వు నోడ్ మాడ్యూల్స్ ఓపెన్ చేస్తే చాలా ఉన్నాయి, బేబుల్ అంటుంది, ఈఎస్ బిల్డ్, ఈఎస్ లింట్, చాలా ఉన్నాయి. మనకు కావాల్సినవి మాత్రం రియాక్ట్ అండ్ రియాక్ట్ డామే. ఇలా ఎందుకు అన్నీ ఉన్నాయి, సైజ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకు అంటే సపోజ్ నాకు కావాల్సిందేమో రియాక్ట్ డిపెండెన్సీ. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డిపెండెన్సీ, ప్రతి డిపెండెన్సీకి సబ్ డిపెండెన్సీస్ ఉంటాయి అన్నమాట, అవి కూడా డౌన్లోడ్ అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ రియాక్ట్ ఉంది, రియాక్ట్ చూద్దాం. అలా సెర్చ్ చేస్తే R కోసం చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే రియాక్ట్ ఉంది. రియాక్ట్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే ఏమైందంటే రియాక్ట్కి కూడా మళ్ళీ ప్యాకేజ్ చేసిన ఉంది. నీ ప్రాజెక్ట్కి ఎలా ప్యాకేజ్ చేసిన ఉందో ఈ రియాక్ట్ అనే దానికి కూడా ప్యాకేజ్ చేసిన ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మళ్ళీ డిపెండెన్సీస్ ఉంటాయి. చూడు, డిస్క్రిప్షన్, లైసెన్స్ ఫైల్స్, ఎక్స్పోర్ట్స్, రిపోజిటరీస్. ఓకే, సపోజ్ ఇప్పుడు చూడండి, దీనికి కావాల్సినవన్నీ కూడా ఈ ఫైల్స్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే లైసెన్స్, index.js ఇవన్నీ కూడా ఇవన్నమాట. ఈ ఫైల్స్ని ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దీనికి డిపెండెన్సీస్ ఉంటాయి. ఇలానే రియాక్ట్ డామ్ చూద్దాం. రియాక్ట్ డామ్ చూసి
దీనికి కూడా ప్యాకేజ్ చేసిన ఉందో చెక్ చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ప్యాకేజ్ చేశాను. దీనికి కూడా ఏంటంటే మళ్ళీ డిపెండెన్సీస్ ఉంటాయి. రియాక్ట్ డామ్కి కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ డిపెండెన్సీ అని ఉంది. షెడ్యూలర్ కావాలి, రియాక్ట్ డామ్ రన్ అవ్వాలంటే షెడ్యూలర్ కావాలి. ఇప్పుడు షెడ్యూలర్ సెట్ చేద్దాం. ఎస్తో వస్తుంది చూడండి, షెడ్యూలర్ డౌన్లోడ్ అయింది నోడ్ మాడ్యూల్స్. ఇప్పుడు షెడ్యూలర్ కూడా మళ్ళీ ప్యాకేజ్ చేసాను ఉంటుంది. దీనికి కూడా మళ్ళీ డిపెండెన్సీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇలా ఏమవుతుందంటే ప్రతి దానికి డిపెండెన్సీస్ ఉంటాయి, మళ్ళీ అలా వెళ్తూనే ఉంటాయి. అవన్నిటిని కూడా నోడ్ మాడ్యూల్స్ డౌన్లోడ్ చేస్తాం అనమాట. సో నీకు ఏంటంటే నీ ప్రాజెక్ట్కి ఏమో నీకు రెండే కావాలి, రియాక్ట్ అండ్ రియాక్ట్ డామ్. కానీ రియాక్ట్ రన్ అవ్వాలంటే దానికి ఎన్నో డిపెండెన్సీస్ ఉండాలి, మళ్ళీ సబ్ డిపెండెన్సీస్ అలా అన్నీ ఉంటాయి. అన్నీ కలిసి నోడ్ మాడ్యూల్స్లో ఉంటాయి అనమాట. సో npm ఇన్స్టాల్తో మామూలుగా నోడ్ మాడ్యూల్స్ పోయినా సరే రికవర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ npm ఇన్స్టాల్. సో మనకి ఇంకా లాస్ట్ కమాండ్ ఉంది, అదేంటంటే npm run dev. దిస్ ఈజ్ ద మెయిన్ కమాండ్ టు రన్ ద అప్లికేషన్. ఏం లేదు, సింపుల్గా ఏం చేస్తామంటే npm run dev అంతే. npm run dev అంటే అప్లికేషన్ రన్ అవుతుంది. ఇక్కడ 5173 ఓపెన్ చేస్తే ఇదిగో పోర్ట్ నెంబర్ 5173లో సేమ్ సర్వ్ అయింది అప్లికేషన్. ఇది వీట్తో స్టార్ట్ చేసాం కాబట్టి వీట్ ప్లస్ రియాక్ట్ అనమాట. కౌంట్ ఈజ్ 0, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, రీలోడ్ చేస్తే రీసెట్ అయిపోతుంది, ఆల్రెడీ చెక్ చేసాం. అండ్ దెన్ ఇలా ఉంది, పక్కదాన్ని క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే అబ్జర్వ్ చేస్తే ఇక్కడైతే రాసేది ఎడిట్ src/app.jsx అండ్ సేవ్ టు టెస్ట్ హెచ్ఎంఆర్ అన్నాడు. హెచ్ఎంఆర్ అంటే మనకి ఏదో తెలియదు అనుకుందాం. ఆడేమన్నాడు, దీన్ని ఎడిట్ చేయమంటున్నాడు. ఓకే, ఎడిట్ చేద్దాం. సోర్స్ app.jsx అన్నాడు, అంటే పాత్ అనమాట ఇది. సో మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి సోర్స్ అంటే ఇది ఓపెన్ చేస్తే app.jsx అంటే ఇది అనమాట. app.jsx ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేస్తే ఈ కోడ్ అంతా ఉంది, దీన్ని ఎడిట్ చేయమన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడు, వీట్ ప్లస్ రియాక్ట్ అని ఉంది, అంటే ఎక్కడి నుంచే వస్తుంది కదా. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ప్లస్ పెడతాను, ప్లస్ నా పేరు పెట్టుకుంటా, జశ్వంత్. ఎడిట్ చేశా, ఆడు చెప్పినట్టు ఎడిట్ చేశా. హెచ్ఎంఆర్ టెస్ట్ చేయమన్నాడు. హెచ్ఎంఆర్ అంటే ఏంటో తెలియదు. పేజ్కి వెళ్తే వీట్ ప్లస్ రియాక్ట్ ప్లస్ జశ్వంత్ అని వచ్చింది. ఇక్కడ చేంజ్ ఏంటి అంటే హెచ్ఎంఆర్ ఏంటి, చేంజ్ ఏంటి, ఇంకోసారి టెస్ట్ చేద్దాం అర్థం కాకపోతే. జశ్వంత్ అని ఉంది కదా, జశ్వంత్ కాకుండా ఇక్కడ వీట్ ప్లస్ రియాక్ట్ ప్లస్ సంథింగ్ ఏదో ఒకటి సంథింగ్ అని పెట్టా. మళ్ళీ ఈ పేజ్ ఓపెన్ చేస్తే వీట్ ప్లస్ రియాక్ట్ ప్లస్ సంథింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను అక్కడ HTMLలో చేంజ్ చేస్తున్నా, లైక్ ఆ ఫైల్లో చేంజ్ చేస్తున్నా, కానీ ఈ వెబ్ పేజ్ని రీలోడ్ చేయట్లేదు. రీలోడ్ చేయకుండానే చేంజ్ అవుతుంది కంటెంట్. ఇక్కడ అర్థమైందా? మనం ఏంటి నార్మల్గా ఇప్పుడు HTML ఫైల్స్ జనరల్గా ట్రెడిషనల్ వెబ్సైట్స్లో చూస్తే ఏదైనా నువ్వు చేంజెస్ చేస్తే ఏం చేయాలి, ఆ చేంజెస్ అన్నిటినీ కూడా చేంజెస్ చేసిన తర్వాత నీ వెబ్ పేజ్కి వచ్చి పేజ్ని రీలోడ్ చేయాలి. రీలోడ్ చేస్తేనే నీ కంటెంట్ చేంజ్ అవుతుంది, లేకపోతే చేంజ్ అవ్వదు. కానీ ఇక్కడ ఏంటంటే రియాక్ట్లో నువ్వు రీలోడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎడిట్ చేస్తే దానికి అదే చేంజ్ అయిపోతుంది రియల్ టైమ్గా. దీన్నే హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ అంటాం అనమాట. ఓకేనా? దీన్నే హెచ్ఎంఆర్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ హెచ్ఎంఆర్. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఈరోజు ఎజెండా ఏంటి అనేసి. ఇక్కడ హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ ఉంది కదా, సో ఇదనమాట హెచ్ఎంఆర్. ఇప్పుడు ఏంటంటే గో టు VS Code అగైన్. ఇదంతా చెక్ చేసుకుంటే ఫంక్షన్ అన్నాడు, యాప్ అంటున్నాడు, మనకు కోడ్ ఏం అర్థం కాదు. ప్రెజెంట్ లైట్ తీసుకోండి, కోడ్ అర్థం కాదు. ఏదో ఎడిట్ చేయమంటున్నాడు, ఏం తెలియట్లేదు, ఇలా పక్కన పెడతాం. ఇక్కడ ఏంటంటే వీట్ ప్లస్ రియాక్ట్ ప్లస్ సంథింగ్ అని ఉంది, ఓకే ఫైన్. కానీ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే రిటర్న్ అని ఉంటుంది చూసారా, వెబ్ పేజ్లో కనిపించే కంటెంట్ అంతా కూడా ఈ రిటర్న్ ఫంక్షన్లోనే ఉంటుంది. అంటే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తే దానిలోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ డివ్ ఉంది చూసారా, ఈ డివ్ ఏదైతే ఉందో ఈ డివ్ అంతా నేను తీసేస్తున్నా, లోపల కంటెంట్ అంతా తీసేస్తున్నాను నేను. కంటెంట్ అంతా తీసేసి చెక్ చేసుకుంటే బ్లాంక్ పేజ్, అంటే ఇదే రెండర్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ రిటర్న్లో ఏం రాస్తుందో వస్తుంది. సపోజ్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను మొత్తం రిమూవ్ చేస్తా, ఈ రిటర్న్ ఫంక్షన్ మాత్రం ఉంచి ఇక్కడ ఏం చేస్తానంటే H1 పెడతా. H1 పెట్టేసి హలో ఎవ్రీవన్ అని పెట్టా. ఇప్పుడు నేను ఇక్కడ నా బ్రౌజర్కి వచ్చా, చెక్ చేసుకుంటే చూడు
హలో ఎవ్రీవన్ అంటే ఎప్పుడైనా సరే నువ్వు ఫంక్షన్లో రిటర్న్ చేస్తావు కదా, ఆ రిటర్న్లో ఏముంటే అదే నీకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఆ రిటర్న్లో ఉండేది HTML అవ్వచ్చు, లైక్ HTML ప్లస్ సమ్ అదర్ లాంగ్వేజ్ అవ్వచ్చు, అంటే HTML ప్లస్ PHP, HTML ప్లస్ జావా స్క్రిప్ట్, అలా ఎనీథింగ్ అనమాట అవ్వచ్చు. మన రియాక్ట్లో ఏంటంటే అది HTML ప్లస్ జావా స్క్రిప్ట్. ఓకేనా? సో ఓకే, దిస్ ఈజ్ ఫైన్, ఇదంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంటర్వ్యూర్ వచ్చి నీకు అడిగాడు ఏమని, బ్రో అసలు ఎంట్రీ పాయింట్ ఏంటి అనేసి, నీ అప్లికేషన్లో ఎంట్రీ పాయింట్ ఏంటి అనేసి. ఎంట్రీ పాయింట్ ఏంటి అంటే సింపుల్గా index.html విల్ బి యువర్ ఎంట్రీ పాయింట్. కొంతమంది ఏం చెప్తారంటే దాన్ని main.jsx అంటారు. main.jsx కాదు, ఎంట్రీ పాయింట్ అంటే index.html. ఎప్పుడు కూడా HTML ఫైలే ఫస్ట్ లోడ్ అవుతుంది. HTML లోపలే స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉంటాయి, లేకపోతే CSSకి ఒక లింక్ ట్యాగ్స్ ఉంటాయి. అందుకని ఎంట్రీ పాయింట్ ఎప్పుడు కూడా HTML. మన ప్రాజెక్ట్లో మనకు ఉన్నది ఒకే ఒక HTML ఫైల్, అది index.html. ఓపెన్ దట్ index.html. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, ఇదంతా హెడ్. మనకి హెడ్తో అనవసరం, బాడీ మాత్రమే కదా మనకు బ్రౌజర్లో ప్రింట్ అవుద్ది. చూస్తే ఏముందంటే ఒక div ఉంది. div ఏమో div id ఈజ్ ఈక్వల్ టు రూట్ అన్నాడు. అంటే ఒక div తీసుకున్నాడు, div అంటే ఒక కంటైనర్, దానికి ID రూట్ అని ఇచ్చాడు అంతే. ఇచ్చిన తర్వాత ఒక స్క్రిప్ట్ పెట్టాడు, స్క్రిప్ట్ టైప్ మాడ్యూల్ సోర్స్ ఇచ్చాడు అనమాట. అంటే స్క్రిప్ట్ దేనికి యూజ్ చేస్తాం, ఒక JS ఫైల్ని ఇంపోర్ట్ చేయడానికి కదా, లైక్ ఒక JS ఫైల్ని లింక్ చేయడానికే కదా. చూసాం లింక్ ట్యాగ్ దేనికంటే, లింక్ ట్యాగ్ అనేది SVGకో లేకపోతే CSS ఫైల్కో అలాగా. స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ కోసం. సో దీని మీనింగ్ ఏంటి, స్క్రిప్ట్ main.jsx అనేది ఒక జావా స్క్రిప్ట్ ఫైల్, దీని లొకేషన్ ఏమో సోర్స్ లోపల ఉంది. సో దాన్ని ఇంపోర్ట్ చేయని చెప్తున్నాడు. అంటే నీ ఎంట్రీ పాయింట్ ఏమో index.html, కానీ index.html రన్ అవ్వాలంటే నీకు ఒక స్క్రిప్ట్ కావాలి. ఆ స్క్రిప్ట్ యొక్క లొకేషన్ ఇది సోర్స్ main.jsx. ఇది ఓపెన్ చేద్దాం. సోర్స్ లోపల main.jsx ఇదనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడేముంది, ఇక్కడేదో కొంచెం కోడ్ ఉంది. చూస్తే ఇంపోర్ట్ స్ట్రిక్ట్ మోడ్ ఫ్రమ్ రియాక్ట్ అన్నాడు. అంటే స్ట్రిక్ట్ మోడ్ అనేది ఒక కాంపోనెంట్ ఫ్రమ్ రియాక్ట్. కాంపోనెంట్ అంటే ఏంటి మనకు తెలియదు, నో ప్రాబ్లం. తర్వాత ఇంపోర్ట్ క్రియేట్ రూట్, ఇది ఒక ఫంక్షన్ ఫ్రమ్ రియాక్ట్ DOM. క్రియేట్ రూట్ అనే ఫంక్షన్ కూడా మనకు తెలియదు, ఓకే నో ప్రాబ్లం. తర్వాత ఇంపోర్ట్ index.css, ఇది ఒక CSS ఫైల్. తర్వాత ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ app.jsx, ఈ యాప్ అనేది కూడా ఒక కాంపోనెంటే. అసలు మాటికి కాంపోనెంట్ అంటున్నాం. అసలు వాట్ ఈస్ కాంపోనెంట్ అంటే, రియాక్ట్లో ఎనీ పీస్ ఆఫ్ కోడ్ ఈజ్ అ కాంపోనెంట్, లైక్ ఎనీ పీస్ ఆఫ్ UI. ఒక nav బార్ అవ్వచ్చు, ఒక సైడ్ nav బార్ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రొఫైల్ ఐకాన్ అవ్వచ్చు, ఒక కార్ట్ అవ్వచ్చు, ఒక కార్డ్, ఎనీథింగ్, ప్రతిదీ కూడా ఒక కాంపోనెంటే అనమాట. లైక్ ఇంకెలా చెప్పవచ్చు అంటే, ఒక కాంపోనెంట్ అంటే అదొక సింపుల్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అనమాట. ఇట్ కెన్ బి ప్రెజెంట్ ఇన్ ద సేమ్ స్క్రీన్ ఆర్ ఇట్ కెన్ బి ప్రెజెంట్ ఇన్ ద డిఫరెంట్ ఫైల్. అదొక సింపుల్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అంతే. ఇప్పుడు ఏంటంటే ఈ క్రియేట్ రూట్ అని ఉంది చూసారా, క్రియేట్ రూట్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా సరే రియాక్ట్ అప్లికేషన్ రన్ అయినప్పుడు రియాక్ట్ అంతా కూడా ఒక రూట్ డివ్లో ఉంటుంది. డివ్ అంటే ఏంటంటే ఒక సౌరౌండ్, ఒక ఏంటంటే ఎగ్జాంపుల్, ఒక పిల్లలందరూ ఆడుకుంటే గ్రౌండ్ చుట్టూ ఒక ఫెన్స్ ఉంటుంది కదా, లైక్ ఒక పెద్ద గోడ కడతారు కదా, ఆ గోడ ఇక్కడ రూట్ అనమాట. సో రూట్ లోపలే ఏదైనా జరుగుద్ది, రూట్ బయట కాదు. నువ్వు రాసే ప్రతి కోడ్ కూడా ఈ రూట్ లోపలే ఉంటుంది. ఆ రూట్ ఎక్కడ ఉంది, ఆ రూట్ అనేది index.htmlలో ఉంది. చూసాం కదా, div id ఈజ్ ఈక్వల్ టు రూట్ అని చెప్పాం. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, స్క్రిప్ట్ మీనింగ్ ఆ JS ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోమని చెప్తున్నాం స్క్రిప్ట్. ఇదే రూట్ని ఏం చేస్తుంది ఇక్కడ main.jsx, క్రియేట్ రూట్ document.get element by id రూట్ అంటే ఏంటి, ఆ ఏదైతే ఆ div ఉందో ఆ divని తీసుకుంటుంది, అది డాట్ రెండర్ ఆ div లోపల దీన్ని రెండర్ చేస్తుంది. అది దీని మీనింగ్ అనమాట. index.htmlలో నువ్వు చూసిన ఈ div, ఈ రూట్ ఉంది కదా, ఇదే మెయిన్ div. ఈ కంటైనర్ లోపలే నువ్వు ఎంత రాసినా, నువ్వు ఒక పెద్ద నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ బిల్డ్ చేసినా అంతా కూడా ఈ div లోపలే ఉంటుంది. అది దాని మీనింగ్. ప్రతి రియాక్ట్ అప్లికేషన్కి కూడా ఒక రూట్ కంటైనర్ ఉంటుంది. ఆ రూట్ కంటైనర్ లోపలే నీ ఆటలన్నీ సాగుతాయి. సో ప్రజెంట్ దీనికి వచ్చేసరికి రూట్ కంటైనర్ ఏమో index.htmlలో ఉంది. నీకు కావాల్సిందేమో main.jsx. ఈ main.jsxలోకి వెళ్తేనేమో కోడ్ ఎలా ఉంది, స్ట్రిక్ట్ మోడ్ అంటుంది. స్ట్రిక్ట్ మోడ్ అంటే ఎర్రర్స్ రాకుండా చూసుకుంటుంది. ఏమంటుంది, ఈ రూట్ లోపల, ఆ రూట్ డివ్ లోపల రెండర్ యాప్ అంటే ఏంటంటే ఈ యాప్ అనే కాంపోనెంట్ని రెండర్ చేయని చెప్తుంది అనమాట. అసలు ఈ యాప్ అంటే ఏంటి, కాంపోనెంట్ అంటే చిన్న జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అనుకున్నాం, లేదా ఏ పార్ట్ ఆఫ్ UI, ఏ పీస్ ఆఫ్ UI అనుకున్నాం.
ఈ యాప్ అనేది ఎక్కడుంది అంటే లైన్ నెంబర్ 4 చూస్తే ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ ./app.jsx అంటే ఏంటంటే సేమ్ ఇదే లైన్లో ఈ ఫైల్ ఎక్కడ ఉందో దానికే సిబ్లింగ్లా ఉందన్నమాట app.jsx అని. అంటే ఇదే సోర్స్లో app.jsx దీన్ని నువ్వు ఇంపోర్ట్ చేస్తున్నావు. ఇక్కడ చెక్ చేసుకుంటే నీకు వచ్చిన పీస్ ఆఫ్ కోడ్ ఉంది, రిటర్న్ హలో ఎవ్రీవన్ ఉంది. సో దీన్నే నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ main.jsxలో రాస్తున్నావు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఎంట్రీ పాయింట్ వచ్చేసరికి index.htmlలో నీకు రూట్ కంటైనర్ ఉంది, అంటే ప్లే గ్రౌండ్ చుట్టూ గోడ ఉంది, ఇందు లోపల నీ రియాక్ట్ అప్లికేషన్ అంతా ఉంటుంది. తర్వాత నీకు అది రన్ అవ్వాలి అంటే అదే రూట్ కంటైనర్ అవ్వాలంటే ఆ కోడ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది, main.jsx. సో కొంతమంది ఏం చెప్తారంటే ఎంట్రీ పాయింట్ అనేది main.jsx అంటారు. ఎనీథింగ్ ఈజ్ వ్యాలిడ్. సో ఇప్పుడు main.jsx ఏం చెప్తుంది, ఆ రూట్ ఏదైతే ఉందో ఇది రూట్ కంటైనర్ అని చెప్పిన తర్వాత ఈ రూట్ లోపలే యాప్ అనే కాంపోనెంట్ని రెండర్ చేస్తుంది. ఈ యాప్ అనేది ఏమో app.jsx ఇక్కడ ఉందన్నమాట, హలో ఎవ్రీవన్ అనేసి. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో రియాక్ట్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్ రియాక్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే కమాండ్స్తో మనం చేస్తే మనకి ఇంకా చిన్న చిన్న చేంజెస్ మాడిఫికేషన్స్ చేయొచ్చు. ఇక్కడ నాకు యాప్ అనే కాదు, ఇక్కడ నేను ఏం చేస్తానంటే యాప్ కాకుండా నేను ఇలా చేయొచ్చా, h1 హాయ్ అని పెట్టేసి h1 క్లోజ్ చేస్తా. చెక్ చేద్దాం ఇది రన్ అవుద్దా. ఇది కూడా రన్ అవుతుంది. చెప్పాను కదా, కాంపోనెంట్ అంటే పీస్ ఆఫ్ యూఐ. ఇక్కడ ఏంటి యాప్ ముందేమో యాప్ ఉండేది, యాప్ అనే కాంపోనెంట్. యాప్ అంటే ఏంటి, చాలా పెద్ద ఫంక్షన్ రాశారు, ఏది రాసినా లోపలగా రిటర్న్ చేసేది h1. నేనేం చేసా main.jsxలో యాప్ వాడకుండా సింపుల్గా ఒక హెడ్డింగ్ పెట్టుకున్నా, హాయ్ అనేసి, హాయ్ జశ్వంత్. హాయ్ జశ్వంత్ అని పెట్టుకున్నా, నా నేమ్ పెట్టేసుకున్నా, హాయ్ జశ్వంత్. సో సింపుల్గా అయిపోయింది. చూసారు కదా, నేను యాప్ని ఇంపోర్ట్ చేసుకోలేదు, జస్ట్ ఆ రూట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఆ రూట్ గాడ్ ఏదైతే ఉందో దాంట్లో లోపల నేను ఎడిట్ చేసుకుంటున్నా. మీరు ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఇక్కడ పేజ్ని రీలోడ్ చేయట్లేదు. దీన్నే హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ అంటామని చెప్పాం. హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ అంటే నువ్వు పేజ్ని రీలోడ్ చేయాల్సిన అవసరమే లేదు, ఇలానే బిల్డ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా జశ్వంత్ అని పెడతా, టైప్ చేస్తాను ఏదేదో, మళ్ళీ అక్కడికి వెళ్తాను, చెక్ చేస్తే పేజ్ రీలోడ్ చేయలేదు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు వెబ్సైట్ని డెవలప్ చేస్తున్నప్పుడు అన్నిసార్లు నువ్వు పేజ్ని రీలోడ్ చేయవసరం లేదు. చిరాకు వస్తుంది రీలోడ్ చేయాలంటే, నువ్వు రీలోడ్ చేయాల్సిన అవసరమే లేదు, సింపుల్గా అదే చేంజ్ అవుతుంది కదా. సో డెవలపర్ ఫ్రెండ్లీ అనమాట ఈ హెచ్ఎంఆర్ అనేది. ఇక్కడ ఏంటంటే ఓకే హెచ్ఎంఆర్ చెప్పావు, ఓకే బాగానే ఉంది. అసలు రీకన్సిలేషన్ అంటే ఏంటి, డిఫింగ్ అల్గోరిథం అంటే ఏంటి, ఇది మనకు ఐడియా ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. రియాక్ట్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం, కమాండ్స్ యూస్ చేసుకొని ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం, బాగానే ఉంది ఈ 4 కమాండ్లతోని. మీరు ఏంటంటే అసలు నేను ఇక్కడ హెచ్ఎంఆర్ అంటే ఏంటి, అసలు ఫోల్డర్ స్ట్రక్చర్, రీకన్సిలేషన్ అంటే ఏంటి, ఆ తర్వాత డిఫింగ్ అల్గోరిథం అంటే ఏంటి మొత్తం క్లియర్గా రాశాను. కానీ మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నార్మల్గా. ఇప్పుడు ఏంటంటే డిఫింగ్ అల్గోరిథం అంటే ఏంటి, అసలు హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి చూసాము, రీకన్సిలేషన్ అంటే ఏంటి అంటే ఒక డయాగ్రామ్ చూపిస్తా, ఈ డయాగ్రామ్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మామూలుగా డామ్ అంటే తెలుసు కదా, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే HTML ఒక సపోజ్ ఒక డివ్ ఉండి, డివ్లో ఒక h1 ఉంటాయిరా, పారాగ్రాఫ్ ఉంటాయి, ఇంకోవైపు మళ్ళీ ఆ పారాగ్రాఫ్ లోపల ఇంకేమైనా పెట్టుకుంటే తెలుసు కదా, చిల్డ్రన్ అలా ఉంటూనే ఉంటాయి. ఒక ట్రీ స్ట్రక్చర్లో రాస్తే దాన్ని డామ్ అంటాం. ఆ డామ్ అనేది ఏంటైతే ఉందో రియల్ డామ్, విర్చువల్ డామ్ అని 2 ఉంటాయి. రియల్ డామ్ అంటే ఏంటంటే అదే ఒరిజినల్ డామ్ అనమాట. ఈ రియాక్ట్ ఏం చేస్తుందంటే ఆ రియల్ డామ్ని కాపీ చేసుకొని విర్చువల్ డామ్ని ఇంకోటి బిల్డ్ చేస్తుంది. అర్థమైందా, రియల్ డామ్ ఉంటుంది కదా, సేమ్ దాన్ని కాపీ చేస్తుంది, విర్చువల్ డామ్ అని ఇంకోటి పెట్టుకుంటుంది. ఇప్పుడేమవుద్ది, ఫస్ట్ రియల్ డామ్ ఉంది, విర్చువల్ డామ్ క్రియేట్ అయింది, నువ్వు ఎడిట్ చేసావు కదా, ఎడిట్ చేస్తున్నప్పుడు ఏమవుద్ది అంటే ఇంకొక న్యూ విర్చువల్ డామ్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా, రియల్ డామ్ ఇది, ఓల్డ్ విర్చువల్ డామ్ ఇది, దీని కాపీ, న్యూ విర్చువల్ డామ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడేం చేస్తుందంటే దీన్ని ఈ 2 విర్చువల్ డామ్స్ని కంపేర్ చేస్తుంది. ఏమైనా చేంజెస్ చేసావా, ఏ విర్చువల్ డామ్ కెన్ బి కంపేర్డ్ టు విర్చువల్ డామ్ ఓన్లీ, రియల్ డామ్తో కంపేర్ చేయలేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ చూస్తా, ఇక్కడ సపోజ్ రియల్ డామ్ ఉంది, ఈ రియల్ డామ్ని కాపీ చేసి నీకు విర్చువల్ డామ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నువ్వు కాసేపు అయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే చేంజెస్ చేసావు. చేంజెస్ చేస్తే ఏమవుద్దంటే నీ ఓల్డ్ విర్చువల్ డామ్ని అలానే ఉంచి ఒక న్యూ విర్చువల్ డామ్ క్రియేట్ అవుతుంది అనమాట. అప్పుడేమవుద్దంటే ఈ
న్యూ విర్చువల్ డాము ఈ ఓల్డ్ విర్చువల్ డామ్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకొని ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి మాత్రమే రియల్ డామ్లో చేంజ్ అవుతాయి. మొత్తం డామ్ మళ్ళీ ఫస్ట్ నుంచి బిల్డ్ అవ్వదు. ట్రెడిషనల్ వెబ్సైట్ ఏమవుద్ది, నువ్వు ఒక ఫైల్ ఉంది, ఒక HTML ఫైల్ ఉంది, నువ్వు ఒక చిన్న పారాగ్రాఫ్ చేంజ్ చేసినా కూడా ఏమయ్యేది, పేజ్ మొత్తం రీలోడ్ చేయాలి, మళ్ళీ డామ్ అంతా బిల్డ్ అవుద్ది ఫస్ట్ నుంచి. మొత్తం ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే నువ్వు ఒక చిన్న పారాగ్రాఫ్ చేంజ్ చేస్తే డామ్ మొత్తం బిల్డ్ అవుతుంది ట్రెడిషనల్ వెబ్సైట్లో. కానీ రియాక్ట్ ఏం చేస్తుంది, మొత్తం బిల్డ్ చేయదు. ఇక్కడ ఏం చేస్తుందంటే రియల్ డామ్ యొక్క కాపీని ఉంచుకుంటుంది ఒక విర్చువల్ డామ్ అని. ఆ తర్వాత నువ్వు ఎడిటింగ్ చేసిన ప్రతిసారి ఏంటంటే ఒక కొత్త విర్చువల్ డామ్ క్రియేట్ అవుతుంది. ఈ కొత్త విర్చువల్ డామ్ అండ్ పాత విర్చువల్ డామ్ రెండు కంపేర్ చేసుకొని ఏవైతే చేంజెస్ ఉంటాయో అవి మాత్రమే రియల్ డామ్లో అప్లై అవుతాయి. ఈ డయాగ్రామ్ చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఒక రియల్ డామ్ ఉంటుంది, రియల్ డామ్ బేస్ చేసుకుని విర్చువల్ డామ్ ఇదనమాట. ఇది ఒక విర్చువల్ డామ్. ఇప్పుడు ఏమవుద్ది, నేను ఎడిటింగ్ చేసా కొన్ని ఫైల్స్, లైక్ కొన్ని పారాగ్రాఫ్లు చేంజ్ చేసా, ఒక పారాగ్రాఫ్ ఒక హెడ్డింగ్ చేంజ్ చేసా అనుకో, ఈ రెండు చేంజింగ్ అనమాట. చేంజ్ చేసా, ఒక పారాగ్రాఫ్ చేంజ్ చేసా, హెడ్డింగ్ చేంజ్ చేసా. ఇప్పుడు ఏంటంటే ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక న్యూ విర్చువల్ డామ్ క్రియేట్ అయింది. ఇది ఇప్పుడు ఓల్డ్ విర్చువల్ డామ్ అవుతుంది, ఇది న్యూ విర్చువల్ డామ్. ఈ రెండు కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, రెండే చేంజ్ అయ్యాయి. ఇక్కడ ఇదొకటి చేంజ్ అయింది, ఇదొకటి చేంజ్ అయింది. కాబట్టి రియల్ డామ్ మొత్తం బిల్డ్ చేయొద్దు, ఓన్లీ ఏవైతే చేంజ్ అయ్యాయో ఆ రెండింటిని మాత్రమే చేంజ్ చేయి అని చెప్తున్నాం. అది ఇక్కడ దీన్ని ఏమంటామంటే డిఫింగ్ అల్గోరిథం అంటాం. ఈ కంపారిజన్ని, ఈ టూ విర్చువల్ డామ్స్ మధ్యలో కంపారిజన్ ఉంటుంది కదా, దీన్ని డిఫింగ్ అల్గోరిథం అంటాం. ఆ డిఫింగ్ అల్గోరిథం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంపారిజన్. కంపేర్ విర్చువల్ డామ్స్ బోత్ ఓల్డ్ అండ్ న్యూ. ఈ డిఫింగ్ అల్గోరిథం ఏమో చూస్తుంది అనమాట. అది ఇప్పుడు ఏంటంటే సపోజ్ విర్చువల్ డామ్ క్రియేట్ అయింది, నేను ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా న్యూ డామ్ క్రియేట్ అవుతుంది, ఒక న్యూ విర్చువల్ డామ్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? న్యూ రియల్ డామ్ అయితే ఎక్స్పెన్సివ్, అందుకే న్యూ విర్చువల్ డామ్ క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత రెండిట్లో చేంజెస్ కంపేర్ చేసుకుంటుంది. సేమ్ ఇక్కడలాగే ఒక విర్చువల్ డామ్ క్రియేట్ అవ్వడం చాలా ఫాస్ట్ అనమాట రియల్ డామ్తో కంపేర్ చేస్తే. సో మాటికి విర్చువల్ డామ్ క్రియేట్ అయిపోద్ది. ఇది దీని పాత విర్చువల్ డామ్తో క్రియేట్ లైక్ ఓల్డ్ వన్తో కంపేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఇదొకటి చేంజ్ అయింది, ఈ నోడ్ ఒకటి చేంజ్ అయింది. కాబట్టి ఇప్పుడు డిఫింగ్ అల్గోరిథం యూస్ చేసి చెక్ చేస్తున్నాం. ఓకే, ఈ టూ మాత్రమే చేంజెస్ ఉన్నాయి. నేను పాత విర్చువల్ డామ్ ఉంది, కొత్త విర్చువల్ డామ్ ఉంది, ఓన్లీ ఈ రెండు మాత్రమే తేడా ఉన్నాయి, మిగతావన్నీ సేమ్ ఉన్నాయని డిఫింగ్ అల్గోరిథం చెప్పుద్ది. చెప్పిన తర్వాత ఈ డిఫింగ్ అల్గోరిథం నుంచి వచ్చిన ఇన్పుట్ని తీసుకొని రియల్ డామ్లో చేంజెస్ చేస్తుంది అనమాట, అప్డేట్ చేస్తుంది. చూడు, ఈ రెండు మాత్రమే చేంజ్ అయ్యాయని చెప్పి ఈ రెండింటిని మాత్రమే రియల్ డామ్లో చేంజ్ చేస్తాం. దీన్నే రీకన్సిలేషన్ అంటాం. దిస్ టర్మ్ రీకన్సిలేషన్ ఇన్ రియాక్ట్. రీకన్సిలేషన్ అంటే ఏంటంటే నీకు ఏదైతే డిఫింగ్ అల్గోరిథం నుంచి అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని యూజ్ చేసుకుని ఆ చేంజెస్ని రియల్ డామ్ మీద చేంజెస్ చేస్తాం అనమాట. అంటే ది చేంజెస్ అనేవి ఏంటంటే మినిమం కాస్ట్ అనమాట. మినిమం కాస్ట్తో చేంజెస్ చేయడం, ఎక్స్పెన్సివ్ కాదు. మొత్తం రియల్ డామ్ మొత్తం కిలకడం కన్నా 2 దగ్గర చేంజ్ అయ్యింది కాబట్టి నీకు డిఫింగ్ అల్గోరిథం చెప్పేస్తుంది, బ్రో నేను కంపేర్ చేశాను, నీ పాత విర్చువల్ డామ్ని కొత్త విర్చువల్ డామ్ని కంపేర్ చేశాను, 2 నోడ్లు మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి, మిగతాదంతా బాగానే ఉంది అని చెప్పిన తర్వాత ఏం చేస్తుంది, రీకన్సిలేషన్ ఏం చేస్తుంది అంటే ఓకే ఈ రెండే కదా తేడా ఉన్నాయని చెప్పేసి రియల్ డామ్ మొత్తంకి వెళ్ళకుండా రియల్ డామ్లో ఈ రెండు మాత్రమే చేంజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్నే రీకన్సిలేషన్ అంటాం అనమాట. సో ఇది హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్, డిఫింగ్ అల్గోరిథం అండ్ రీకన్సిలేషన్ అంటే. ఇక్కడ మీరు డాక్యుమెంట్ చూస్తే మీకు క్లియర్గా రాస్తాను, ఇక్కడ కంప్లీట్గా ఉంది. హెచ్ఎంఆర్ ఫ్లో ఏంటి, అసలు ఎడిట్ చేసిన తర్వాత వైట్ ఎలా డిటెక్ట్ చేస్తుంది, ఆ ఒక మాడ్యూల్ ఎలా రీలోడ్ అవుతుంది, మొత్తం ఎలా ఎందుకు రీలోడ్ అవ్వదు, ఇదంతా చేసాం. ఆ తర్వాత రీకన్సిలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, విర్చువల్ డామ్ ఎలా క్రియేట్ అవుతుంది, ఈ విజువల్ ఒకటి ఓల్డ్ డాము, న్యూ డాము, డిఫింగ్ అల్గోరిథము అంతా కూడా నేను డాక్యుమెంట్లో ప్రాపర్గా రాశాను అనమాట. సో మీరు ఏంటంటే ఒకసారి రిఫర్ చేయండి. మీరు ఫస్ట్ ఇదేంటంటే ఇందులో కోడ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. సింపుల్గా రియాక్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ అయిందా అవ్వలేదా యూజింగ్ బీట్, ప్రాజెక్ట్ బిల్డ్ అయింది యూజింగ్ బేసిక్ కమాండ్స్, ప్రాజెక్ట్ బిల్డ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ సైజ్ ఎంత, ఆ తర్వాత npm ఇన్స్టాల్ ఏం చేస్తుంది, ప్యాకేజ్ చేసిన ఏంటి, ప్యాకేజ్ లాగ్ చేసిన ఏంటి, npm ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫైల్ సైజ్ ఎంత అయింది, ఆ తర్వాత మళ్ళీ మనం నోడ్ మాడ్యూల్స్ని డిలీట్ చేస్తే రీకవర్ చేసుకోవచ్చా, ఇన్ కేస్ ప్యాకేజ్ లాగ్ చేసిన కూడా డిలీట్ చేస్తే రికవర్ చేసుకోవచ్చా, ఆ తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు హెచ్ఎంఆర్ అంటే ఏంటి, అసలు ఎంట్రీ పాయింట్ ఏంటి, ఎంట్రీ పాయింట్ index.html అయితే ఎలాంటి మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం, main.jsx ఏంటి, app.jsx ఏంటి, ఇలా ఎంట్రీ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఏమో రియాక్ట్కి ట్రెడిషనల్ వెబ్సైట్స్కి డిఫరెన్స్ ఏంటి, ట్రెడిషనల్ వెబ్సైట్స్ అనేవి రీలోడ్ చేస్తే కానీ రీలోడ్ అవ్వవు,
డామ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి బిల్డ్ అవుతుంది. కానీ రియాక్ట్ ఏంటంటే నువ్వు రియల్ డామ్ని మళ్ళీ ఫస్ట్ నుంచి బిల్డ్ చేయదు, వర్చువల్ డామ్ని ట్రాక్ చేస్తుంది. 2 వర్చువల్ డామ్స్ని పెట్టుకుంటుంది, న్యూ ఓల్డ్ ప్రతిసారి పెట్టుకొని ఈ రెండిట్లో చేంజెస్ని కంపేర్ చేసి ఆ రెండింటిని చేంజెస్ డిటెక్ట్ చేయడం కోసమే డిఫింగ్ అల్గోరిథం ఒక అల్గోరిథం ఉంటుంది. ఆ అల్గోరిథం ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి లైక్ ఓకే ఈ 2 మాత్రమే ఉన్నాయి, లేకపోతే ఈ 3 నోట్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి అని చెప్తుంది కదా. అప్పుడు ఏం చేస్తుందంటే రీకన్సిలేషన్ అనే ప్రాసెస్ ఏంటంటే ఈ 3 నోట్స్ని మాత్రమే రియల్ డామ్లో చేంజ్ చేస్తుంది, మొత్తం రియల్ డామ్ని చేంజ్ చేయకుండా. దీన్నే రీకన్సిలేషన్ అంటాం. అందుకే రియాక్ట్ ఫాస్ట్ అనమాట. మొత్తం డామ్ వెళ్ళి బిల్డ్ అవ్వాలంటే టైం పడుద్ది, రీలోడ్ అయినప్పుడు కొంచెం టైం పడుద్ది, ఒక 0.5 సెకండ్ లైక్ 1 సెకండ్ అయినా అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫైల్. మొత్తం డామ్ అంతా బిల్డ్ అయిన తర్వాత అప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట పెయింటింగ్, ఇదంతా పెయింటింగ్, లేఅవుట్ అండ్ ఎవ్రీథింగ్ మనం ముందు ఎపిసోడ్స్లో డిస్కస్ చేసాం. అందుకే మొత్తం డామ్ని డిస్టర్బ్ చేయకుండా ఈ విర్చువల్ డామ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రియాక్ట్కి సింపుల్గా ఓన్లీ ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయో అవి మాత్రమే మార్చేస్తుంది, మిగతాదంతా రిమైన్స్ సేమ్. అందుకే రియాక్ట్ అనేది ఫాస్ట్ అనమాట కంపేర్ టు ట్రెడిషనల్ వెబ్సైట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో టుడే, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం అసలు క్రియేటింగ్ ద ఫస్ట్ రియాక్ట్ స్క్రిప్ట్ చూద్దాం. అంతవరకు ఇంకా బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ అమేజింగ్ కంటెంట్ వీక్లీ.